ఆస్మాతో బాధపడే వాళ్ళు టాప్ 3 మిస్టేక్స్ ప్రతిరోజు కానీ అప్పుడప్పుడు కానీ ఏం చేస్తుంటారు? వాట్ ఆర్ ద టాప్ 3 మిస్టేక్స్ దట్ ఆస్మా పేషెంట్స్ ఆర్ పేరెంట్స్ డూ? నెంబర్ 1 ఏంటంటే స్టాపింగ్ ద ఇన్హేలర్స్. కొంచెం మంచిగా అవగానే ఇన్హేలర్స్ ఆపేస్తూ ఉంటారు. అది పిల్లల్లో వాడుతుంటే పిల్లలు కొంచెం మంచిగా అయ్యారంటే ఇన్హేలర్ ఆపేస్తుంటారు. లేకపోతే పెద్దవాళ్ళకి ఎవరికైనా మంచిగా ఉంది కొన్నాళ్ళు వాడేమంటే ఇన్హేలర్ ఆపేస్తుంటారు. ఇది పెద్ద మిస్టేక్. డాక్టర్ ఎన్ని రోజులు అయితే రాశారో కోర్సు అన్ని రోజులు మీరు ఇన్హేలర్స్ ఆపొద్దు అనేది నెంబర్ 1. కాకపోతే ఉదయం సాయంత్రం పీల్చే దగ్గర కొన్నాళ్ళు వాడిన తర్వాత రోజు ఒకసారి వాడినా బాగానే ఉందిలే అంటే దట్ యూ కెన్ డూ. అంతేగాని టోటల్ గా ఇన్హేలర్స్ ఆపొద్దు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇగ్నోరింగ్ ది ట్రిగ్గర్స్. అంటే ఇంట్లో ఉండేవి కానీ బయట ఉండే ట్రిగ్గర్స్ ఏంటి అనేది కానీ మనం చాలా ఇంపార్టెంట్. పిల్లలకు కానీ మీకు కానీ ఇంట్లో ఉండే ట్రిగ్గర్స్ ఏంటి? ఏదో ఒకటి పొగలు వేసుకోవటం, అది సాంబ్రాణి పొగ, అగరబత్తీలా, లేకపోతే పర్ఫ్యూమ్సా, లేకపోతే కెమికల్సా, లేకపోతే పోపేసేటప్పుడు స్మెల్సా, లేకపోతే ఇంట్లో ట్రిగ్గర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిగ్గర్స్ ని మనం మర్చిపోవద్దు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం ట్రిగ్గర్ ని పీల్చి ఆస్తమా తగ్గుతుంది అనుకోవటం అనేది జరగని పని. సో దేనివల్ల అలర్జీ ఆస్తమా ఎక్కువైతుందో బాధపడే వాళ్ళు గమనించాలి. తర్వాత ఆ బాధ లేని వాళ్లకు చెప్పాలి. నాకు ఈ పొగ వస్తే నాకు ఎక్కువ ఆయాసం వస్తుంది, నాకు ఈ పౌడర్ వేసుకుంటే ఎక్కువ ఆయాసం, మీరు పర్ఫ్యూమ్ కొట్టుకుంటే నాకు పడదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. కాబట్టి ట్రిగ్గర్స్ ని అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని ఇగ్నోర్ చేయొద్దు. నెంబర్ 3 ఏంటి అంటే కరెక్ట్ టెక్నిక్ తో వాడుతున్నారా లేదా. ఇప్పుడు కరెక్ట్ టెక్నిక్ తో వాడకపోతే మరి మందులు ఎలా పనిచేస్తాయి? కాబట్టి ఏ ఇన్హేలర్ ఏ టెక్నిక్ తో వాడుతున్నారు? కొంతమంది క్యాప్సూల్ పెట్టి రాయమంటే కొంతమంది మింగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్యాప్సూల్ అందులో ఒత్తకుండా ఒట్టిగానే చాలా సార్లు పీల్చే వాళ్ళు ఉన్నారు, తీసి మళ్ళీ పడేస్తారు. కాబట్టి కరెక్ట్ టెక్నిక్ అనేది హాస్పిటల్లో అర్థమయ్యేదాకా అడిగి తెలుసుకోవాలి. కరెక్ట్ టెక్నిక్ ద్వారా అది పసిపిల్లల నుంచి ఎవరికైనా సరే ఆ మందు ఊపిరితిత్తుల్లోకి వెళుతుందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కరెక్ట్ టెక్నిక్ ఎప్పుడైతే వాడలేదో అంటే కరెక్ట్ గా కీ పెట్టనట్లు లెక్క. కరెక్ట్ కీయే పెట్టనప్పుడు తాళం ఎట్లా ఓపెన్ అయింది? కాబట్టి ఈ 3 మిస్టేక్స్ ని మీరు తప్పకుండా గమనించి ఇలాంటి 3 మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి, మీకు కానీ పిల్లలకు కానీ. అప్పుడు ఆస్తమా అనేది అద్భుతంగా కంట్రోల్లో ఉంటుంది. సో సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించి సరి అయినటువంటి మందుల్ని సరి అయిన మోతాదులో సరి అయిన సమయం పాటు కనుక వాడినట్లయితే అలర్జీ ఆస్తమా నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఎంతో ఉంటాయి.